తండ్రి హృదయం తెలుసు, తండ్రి హృదయానికి తెలుసు ఎవరెవరో గుర్తుపట్టేశాడు. వీడు బోల్డ్ అని చెబుదాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. ఘోరమైన స్థితిలో ఉండగానే వచ్చిన కుమారుడు, పందుల దొడ్డిలో ఉన్న కుమారుడు తన యొద్దకు మళ్ళుకుంటే చాలా చెప్దాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఎట్లుండేవాడు, ఎట్లా అయిపోయావురా అని కౌగులించుకున్నాడు. ఆ కొడుకు దీన స్థితిని చూసి, వాడి కన్నీళ్లను చూసి తండ్రి ఏడుస్తున్నాడు. తను చెప్పాలనుకున్నా, ఏం చెప్పనీలా. పరిచారకులను పిలిచాడు, రండి వీని వస్త్రాలు మార్చండి, చెప్పులు తొడగండి, వీనికి నూనె పెట్టండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని క్షణాలలో వాని స్థితిని మార్చి పడేశాడు. బిడ్డ ఆ తండ్రి కూడా నిన్ను అలా చేయగలడు నాయన, నిన్ను నన్ను అలా చేయగలడమ్మా, అలా చేయగలడు. మనం మళ్ళుకుంటే చాలు, మారు మనసు ప్రకటిస్తే చాలు. నువ్వు ఇన్ని చెబుదాం అనుకుంటావు, అన్ని చెప్పనీడు. నువ్వు చెప్దామని, ఈ కూటమి ముగింపులో చెప్దామని నేను వెళ్ళి నా తండ్రి ముందు కూర్చోవాలి, నా తండ్రి ముందు నేను అన్నీ ఒప్పుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి, నా దోషాలు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, నా పాపాలు ఉన్నాయి, నేను అవన్నీ ఒప్పుకోవాలి, ఆయన ముందు నేను క్షమాపణ అడుక్కోవాలని నీ హృదయంలో ఒక హృదయం ద్రవించి ఒక వేదన నీలో బయలుదేరినప్పుడే ఆయన నీ కోసం వచ్చేస్తాడు. అది నా దేవుని మనస్సు. నా దోషములను ఆయన ఎదుట ఒప్పుకొందునని నేను అనుకొంటిని, నీవు నా దోషములను పరిహరించి ఉన్నావు. ఇటు తండ్రి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నదా కాగాడా? చెప్పరా, నువ్వు చెప్పాలనుకునే చెప్పరా మొత్తం అన్నాడా? ప్రేమ ఆగలేదండి. వాడు నా వైపుకి నా దాకా వచ్చాడు అంటేనే వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడు నాకు తెలుసు. అటు చితికిపోయాడు, అటు నలిగిపోయాడు, ఆ గాయపడిపోయాడు. ఇప్పటికే తమ్ముడా నువ్వు చేసిన దోషాలకి చితికిపోయావు, చెల్లెలా ఇప్పటికే నువ్వు చేసిన దోషాలకు చితికిపోయావు, ఛిద్రమైపోయావు, గాయపరచబడ్డావు, గుండె కోతలను అనుభవించావు. దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత వేదనకరంగా ఉంటుందో దేవునికి తెలుసు. ఎందుకు తడవ చేయలేదో తెలుసా? ఆడు తిరిగి వచ్చినప్పుడు ఆడు అనుకున్నవన్నీ చెప్పిందాక ఎందుకు ఆగలేదో తెలుసా? ఆడి తొందరపాటుకు ఆడు ఎంత చితికిపోతాడో ఆయనకు తెలుసు. ఆడు చేసిన దోషాల ఫలితం ఎంత భయంకరంగా ఆడి మీద పడిద్దో ఆయనకు తెలుసు. పిల్లలు కడుపు కొట్టినా, లేకపోతే విధవరాలు కడుపు కొట్టినా, ఇంకొక అన్యాయం చేసినా, ఇంకొక పాపం చేసినా, ఎన్ని పాపాలు చేసినా, పాపాలు చేశారు అన్న కోపం ఉన్నప్పటికీ ఎందుకు కోపమో తెలుసా దేవునికి? ఆ పాపాల ఫలితం ఘోరంగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు, ఎందుకు అలా చేస్తూ ఉంటున్నావు అని బాధ ఆయనకి. అది కూడా ప్రేమను బట్టే. నువ్వు ఇంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు, దాని ఫలితం ఘోరంగా ఉంటుంది, దాన్ని తట్టుకోలేవు నువ్వు. రేపు నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది, ఆ దరిద్రాన్ని వదిలేయొచ్చు కదా, ఎందుకు అంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు అని. అది ఆయన ఫీలింగ్. ప్రేమను బట్టి తట్టుకోలేవురా, నువ్వు తట్టుకోలేవు దాని బాధ. ఇప్పుడు ఏముందని విర్రవీగుతున్నావు, దాని క్షోభ భయంకరంగా ఉంటుంది. రేపు నీ మీద పడ్డనాడు అల్లాడిపోతావు. ఈరోజు నువ్వు అన్ని బాగున్నాయని విచ్చలవిడిగా ఇదవుతున్నావు, రేపు అది నీ మీద పడ్డనాడు తట్టుకోలేవు నువ్వు. నువ్వు తట్టుకోలేవు, నువ్వు బాధపడతావు, నేను బాధపడతాను, నువ్వు ఏడుస్తావు, నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది. ఇదంతా ఎందుకురా, వదిలేసేయంట. అది ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎందుకు ఆగలేకపోయాడో తెలుసా? వాడు ఎలా పోయాడో, చివరికి ఎలా వచ్చాడో తెలుసు. దేవుని వాక్యాన్ని తిరస్కరించి, దేవుని సన్నిధికి దూరమై, ఆత్మీయతలో దిగజారిపోయి మనం ఎలా అవుతామో దేవుడికి తెలుసు. దిగజారిన వేళ ఎరికో దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ
కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, మనం ఏమవుతామో తెలుసు, ఎంత వేదన పడతామో తెలుసు. నిన్ను విడిచిన వేళ నీకు దూరమైతిని, దూరమైన వేళ అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని, అభిషేకము నీవుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా. దేవుని పాదాలు పట్టు, ఎందుకంటే ఏమవుతుందో తెలుసు మనకి, ఆయనకి తెలుసు మనకి ఏమైందో. ఇంకా వాడు వస్తే నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని గాయపరిచేది కాదు. నువ్వు అట్లా చేసావు, నా సొమ్మంతా తగలేసావు, ఇంత టైం వేస్ట్ చేసావు అని గాయపరిచేది కాదు. వాడు ఆల్రెడీ చితికిపోయినాడు, చావుకు దగ్గర అయి ఉన్నాడు, ఆల్రెడీ నశించే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వాడికి అర్జెంటుగా అవసరమైంది ఆదరణ. నా తండ్రికి తెలుసు అది. వాడు తేడాపడ్డాడు, తప్పులు చేశాడు, అయిపోయింది. కానీ ఈరోజు ఇప్పుడు ఇక నేను అన్ని వాదించడానికి లేదు, ఇప్పుడు ఆమెను వాదించడానికి లేదు. ఆమెనే ఇప్పుడు నా బిడ్డని దగ్గరికి తీసుకోవాలి, ఇలా చచ్చిపోయింది. ఇప్పుడు నా కుమారుని దగ్గర తీసుకొని చచ్చిపోతాడు లేదాడు. నువ్వు అంటావు నేను తగను ప్రభు, తగననే దా దిద్దుకున్నావుగా, సరి చేసుకుంటాను, ఇష్టపడ్డావుగా, మారు మనసు పొందావుగా, నా దగ్గరికి మళ్ళుకున్నావుగా, నాతో ఉండాలనుకుంటున్నావుగా, నాతో నడవాలనుకుంటున్నావుగా, నా నదులు ఉండలేకపోయావుగా. అన్నిటికంటే భద్రమైన చోటు నా పాదాలే అని నీకు అర్థమైంది కదా, నా రెక్కల నీడలోనే మంచి ఆశ్రయం ఉందని నీకు అర్థమైంది కదా. సురక్షితమైనటువంటి స్థానం ఏదన్నా ఉందంటే అది నా రెక్కల నీడే అని నీకు అర్థమై వచ్చావు కదా. చాలు చాలు చాలు. నువ్వు విలపిస్తే ఆయన చూస్తా కఠినంగా ఉండేవాడు కదా, దగ్గరకు తీసుకుంటాడు ఆయన. బాధపడు నేను వదిలేసాను, క్షమించాను, దిద్దుకో, సరి చేసుకో. మరోసారి ఇంకట్లా బలహీనపడవాకు, మరోసారి అలాంటి క్రియలు చేయవాకు, మరోసారి అలాంటి తొందరపాట్లు చేయవాకు, అలాంటి ఆలోచనలకు వెళ్ళవాకు, సరిదిద్దుకో. నేను తప్పకుండా మళ్ళీ న్యూ లైఫ్, నూతన జీవనం, నూతన జీవితం నీకు ఇస్తాను. ఈరోజు ఈ మొదటి కూటంలో మనందరం ఈ విషయాలను దృష్టిద్దాం. దేవుడు అంటున్నాడు, రక్షింపనేరకి ఉన్నట్లు హస్తం కుర్చు కాలేదు, విన్నేరకి ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు. దోషాలు, ఈ దోషాలు మీకు అడ్డంగా, మీ స్వరం నాకు వినపడకుండా మీకు నాకు మధ్య అడ్డంగా వచ్చాయి. నా ముఖం మీకు కనబడకుండా అయిపోయింది. అందుకే కదా మిమ్మల్ని నన్ను మీకు దూరం చేసి ఆ పాపం చేయొద్దు అని అంటున్నాను. ఆ పాపం చేయటం వల్లే కదా మనం దూరం అయిపోయాం. నీ మూర్ఖత్వం, నీ తొందరపాటు కదా. శరీర ఇచ్చలను అదుపు చేసుకోలేక, శరీర వాంఛలను అధిగమించలేక, గర్వాన్ని అణుచుకోలేక, అహాన్ని చంపుకోలేక, మూర్ఖంగా విర్రవీగి నువ్వు వేసిన అడుగులే కదా ఈ దరిద్రానికి కారణం, మన ఎడబాటు కారణం, నీ దుఃఖానికి కారణం, నీ వేదనకు కారణం. సరిదిద్దుకో. ఆలోచనలు కూడా ఇంకా రానివద్దు. దేవుడే నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ నువ్వు భంగపడ్డావు, అది ఏ విషయమైనా నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు. ఈ లైవ్లో జూమ్లో వీక్షిస్తున్నటువంటి వేలాది మందికి ఎవరి దోషాలు వారికి తెలుసు, ఎవరి అంతరంగాలు వారికి తెలుసు, ఎవరి అపరాధాలు వారికి తెలుసు, ఎవరి నడతలు వారికి తెలుసు, ఎవరి మాటలు, క్రియలు, చేష్టలు, ఎవరి విధానం వారికి తెలుసు. ఈ మొదటి కూటంలో దేవుడు స్ట్రైట్గా మనతో మాట్లాడుతున్న విషయం ఇది. రక్షించాలి అని నన్ను అడుగుతున్నావు. నేను మొర పెడుతుంటే నువ్వు ఎందుకు విన్నావు అని అంటున్నావు. వినపడట్లా నీ మొర, ఎందుకంటే దోషాలు అడ్డుపడుతున్నాయి. ఒప్పుకో, దిద్దుకో, నిజంగా మారు మనసు పొందు, నిజంగా మారు మనసు పొందు, నా వైపు మళ్ళుకో. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు మొత్తం ఈరోజు తీర్మానానికి వద్దాం.
ఒప్పుకోకపోతే వ్యాజ్యం కొనసాగిద్ది. శ్రమ, శాపము, వేదన, రోగము, దుఃఖము, అపజయాలు వెంటాడతాయి. ఒప్పుకొని విడిచిపెడితే నీ చేతికే బాధ్యతలు అప్పచెప్తాడు యేసయ్య. నీ చేతికే బాధ్యతలు అప్పచెప్తాడు యేసయ్య. నీకే ఉంగరం పెడతాడు యేసయ్య. నీ తలకే అభిషేక తైలం వంటుతాడు యేసయ్య. నీకే నూతనమైన నడత, నూతన జీవనం అనే క్రొత్త చెప్పులు దొడుగుతాడు. నీకే పరిశుద్ధుల నీతి క్రియలనే నూతన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు దొడుగుతాడు. మా తెల్లని వస్త్రాలు దొడుగుతాడు. మా తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రమే ఆయనే నిన్ను కప్పుకుంటాడు. నీ మీదున్న ఆ ముడత, మరక, డాగు, మచ్చ, ఆ మలినపరచబడినటువంటి అపవిత్రమైన క్రియలు అనే వస్త్రాలు తొలగించి పరిశుద్ధ వస్త్రమే ఆయన నిన్ను కప్పుతాడు. అది జరుగునట్లు నువ్వు ఆయన వైపు మళ్ళుకోవాలి. వేళ నిజంగా మారు మనసు ప్రకటించాలి. ఇది చేసి ఈ 3 దినాలు నువ్వు కొనసాగు. తప్పిపోయిన కుమారుడికి దొరికినవి అన్నీ నీకు దొరుకుతాయి. నీకు అధికారం దొరుకుతుంది. మన తలకి ఏం పెట్టించాడు ఆయన? ఏం పెట్టించాడు చూడండి ఒకసారి. తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. లూకాసు వార్త 15 తీసుకోండి. చూసుకోండి. అక్కడ కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు నేను వెళ్ళుదని అనుకుని తండ్రి యొద్దకు వెళ్ళాడు. దూరమున తండ్రి అతన్ని చూచి అతని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు అనే అనుభవం దగ్గర నుంచి చదువు. 20వ వచనం. 15-20 చదువుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, కనికర పూర్ణుడు నా యేసయ్య, జాలిగల దేవుడు నా యేసయ్య, కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడలా. నా దగ్గరకు వచ్చావు అంతే చాలరా. నేను క్షమిస్తాననే కదా వచ్చావు. నేను చేర్చుకుంటాననే కదా వచ్చావు. నేను ప్రేమ గలవాడిని నమ్మే కదా వచ్చావు. విశ్వసించే కదా వచ్చావు. ఇది చాలు నాకు. ఎక్కడ లేదు నాకు, మా నానే అనుకొని వచ్చావు కదా. ఇంకేం కావాలరా? ఇంకేం కావాలి? కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత చదువునా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే యోగ్యుణ్ణి కాను, అనర్హుణ్ణి, అయోగ్యుడని యథార్థంగా దుఃఖపడ్డాడంటే. యథార్థంగా దుఃఖపడ్డాడు. అసలు ఇవన్నీ చెప్పకముందే మెడ మీద పడి ముద్దులు పెట్టాడు. అక్కడ ఇవన్నీ చెప్పకముందే కనికరం వచ్చింది. వాడు అవతారం చూసే తర్వాత ఈ మాటలు అన్నాడు. అన్న తర్వాత తండ్రి ఏమన్నాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి, అసలు వాడిని పట్టించుకోవట్లే. ఆడు అంతసేపు కష్టపడి ప్రాక్టీస్ చేసి వచ్చిన డైలాగులు ఏం చెప్పని ఇట్లే చూడు ఏం చేస్తున్నాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగారు. ఏమేం చెప్పాడు చూడండి ఆయన. ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, అంటే పాత వస్త్రములు తొలగించేయండి, ప్రశస్త వస్త్రములు కట్టేసేయండి అన్నాడు. వీని చేతికి ఉంగరం పెట్టండి అన్నాడు. ఉంగరము అధికారము. అభిషేకము ద్వారా వచ్చేది అధికారము. తెలుసా మీకు? ఇప్పుడు నా తర్వాత ఇదిగో యెహోషువ మీకు నాయకుడుగా ఉంటాడని మోషే చేతులు యెహోషువ మీద పెట్టినప్పుడు ఏమొచ్చింది? యెహోషువకి జ్ఞానాత్మతో పాటు అధికారం వచ్చింది. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి నా తర్వాత యెహోషువని అలా చేతులు ఉంచినప్పుడు యెహోషువకు అధికారం. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సమూయేలు ద్వారా దావీదుకు అభిషేకం చేయించినాడు. అంటే అధికారం. అర్థమైందా? నెత్తి మీద నూనె పోసినప్పుడు అధికారమే. అదే టైంలో చేతికి ఉంగరం పెట్టడం కూడా అధికారమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతికి ఉంగరం పెట్టడం కూడా అధికారమే. వస్త్రాలు మార్చబడ్డాయి, నూతన వస్త్రాలు ధరించబడ్డాయి. అంటే నువ్వు ఒప్పుకొని దిద్దుకొని క్షమాపణ కోరుకొని మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు అంతవరకు మలినపరచబడ్డ నీ క్రియలన్నీ కూడా ఆయన తొలగించి వేస్తాడు. ఈరోజు జరిగిద్దది.
నీ ప్రాచీన దుష్టక్రియలు, చెడ్డక్రియలు, పాపక్రియలు అనేటువంటి ఆ మలిన వస్త్రాలన్నీ తొలగించబడి ఈరోజు నీకు ప్రశస్తమైన వస్త్రాలు అనే పరిశుద్ధుల నీతి క్రియలు నీకు ధరింపజేయబడతాయి. వేసే పరిశుద్ధ వస్త్రమే నిన్ను కప్పుకుంటాడు. మొదటిది. రెండవది, ఏ అధికార విషయంలో బలహీనపడి దాసుడు అయ్యావో మళ్ళా అధికారి అయ్యేటట్టు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. వాడు పోయినప్పుడు అధికారిగా పోయాడు, వచ్చినప్పుడు ఎట్లొచ్చాడు? దాసుడిగా వచ్చాడు. దాసుడిని దాసుడిగా ఉంచాడా, మళ్ళీ అధికారం చేశాడా? చప్పళ్ళు కూడా దేవుని మహిమపరచు. అట్లా నువ్వు ఎవరికి దేనికి దాసుడు కావద్దు. ఇదిగో నువ్వు అధికారిగానే ఉండాలని మళ్ళా నిన్ను అధికారం చేస్తాడు. తమ్ముడా, మళ్ళా నీకు అధికారం ఇస్తాడు. శత్రువు బలవంతుడి మీద అధికారం ఇస్తాడు, దురాత్మల మీద అధికారం ఇస్తాడు, నూతన బలము నీకు ఇస్తాడు. క్రొవ్విన దూడవలే గంతులు వేయునట్లు నీతి సూర్యుని మహోన్నతమైన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. మరలా క్రొత్త తైలము, అభిషేకము నీ మీదికి, నా మీదికి, మన మీదికి కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు, మూడవది, నడతలు సరిచేయబడతాయి. చెప్పులు తొడగమన్నాడు. మూడు ముఖ్యమైన విషయాలు. వీని పాదములకు చెప్పులు తొడిగించండి. నడతలు చక్కదిద్దబడతాయి, సరిచేయబడతాయి, నూతన నడక ప్రారంభమైంది. ఇవన్నీ నీవు నేను మనం పొందునట్లు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పండి, చెప్పండి. నువ్వు అధికారివా? ఒక విధవరాల దగ్గర నువ్వు అన్యాయంగా లంచం తీసుకున్నావు అనుకో, కేసే. ఒకవేళ ఈ చట్టానికి దొరకకుండా నువ్వు తప్పించుకున్నా ఆ చట్టంలో కేసు రాస్తాడు అక్కడ. ఇది విధవరాలి మొహం కూడా చూడకుండా ఇటు దోచుకున్నాడు రా, వీడికి ఆ పనిష్మెంట్ ఇవ్వాలని రాసుకుంటాడు. అట్లాగా నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావు, భర్త విషయంలో ఎలా వ్యవహరించావు, భార్య విషయంలో ఎలా వ్యవహరించావు, పిల్లల విషయంలో ఎలా వ్యవహరించావు, ఇరుగు పొరుగుల విషయంలో ఎలా వ్యవహరించావు, నిన్ను ఆశ్రయించిన వారి విషయంలో నువ్వు ఎలా వ్యవహరించావు, ప్రతిదీ పరిశీలించుకో. భక్తి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? గర్వంగా వ్యవహరిస్తున్నావా? భక్తి గర్వం ఏమైనా ఏర్పడిందా? నీ మట్టుకు నీకు నువ్వే నీతిమంతురాలిని, నీతిమంతుడిని అనుకుంటున్నావా? అసహ్యపడి ఉంటాడు ఆయన నీ మీద, అసహ్యపడు. ఎందుకంటే గర్వ హృదయులు యెహోవాకు హేయులు. ఈ గర్వం ఏం చేసిందో తెలుసా? ఎదుటి వాళ్ళని మనం కీతాగా చూసేటట్టు, తృణీకారంగా చూసేటట్టు, ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసేటట్టు చేసిద్ది. మనమే పర్ఫెక్ట్, మనమే పరిపూర్ణులు, మనమే ఉత్తములు, మనమే యోగ్యులు, మనమే అన్ని విషయాల్లో బలంగా ఉన్నాము అనిపించింది. ఎదుటి వాళ్ళందరినీ చులకనగా చూడటం, తక్కువ అంచనా వేయటం, తేలిగ్గా మాట్లాడటం, తృణీకరించటం, మొత్తం కేసులే. దేవుడు పట్టుకుంటాడు, ఒప్పుకోడు. ఆయన పరిశుద్ధులుగా తగదు. పరిశుద్ధులుగా తగదు. నువ్వు అపోస్తుడైన పౌలు ముందుకు రేపు పోయి నిలబడితే ఆయన ఏమంటాడు తెలుసా? నాకంటే యోగ్యురాలు అమ్మ నువ్వు, నాకంటే గొప్పదాని అంటాడు ఆయన. మళ్ళీ ఆయన కాలి వేలికి జరిపోమ్మను, గోటికి జరిపోమ్మను. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? రేపు ఆయన ముందుకు నువ్వు పోయినప్పుడు నాకంటే గొప్పదాని అమ్మ నువ్వు, గొప్పవాడివయ్యా నువ్వు అంటాడు. అది దేవుని సన్నిధిలో పరిశుద్ధుల మనస్సు. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు మిడిసిపడే మనసు కాదు అది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విర్రవీగే మనసు కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ మనసు కాదు. దిద్దుకుందాం, సరి చేసుకుందాం. అందుకే కదా వచ్చాం, తిండి మానుకొని. మరి ముందు జరగాల్సింది ఇదే. కొంతమంది గర్వంగా మాట్లాడతారు, ముందు నోరు జారుతారు. జారేసావు, పట్టుకుంటాడు దేవుడు. ఎందుకు జారావు? అలా అనకూడదు కదా. దైవజనులు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడతారు కొంతమంది. నా ప్రవక్తలను ముట్టొద్దు అని చెప్పాడు గ్రంథంలో, నా దాసులను తృణీకరించొద్దని మాట్లాడాడు. నాకు వాళ్ళకి ఏదైనా ఉంటే మేము తెలుసుకుంటాం, నువ్వు నోరు జారకూడదని చెప్పాడు. ఎక్కడెక్కడ తేడా పడ్డావో దిద్దుకో. గర్వహృదయం మంచిది కాదు, అహంభావం మంచిది కాదు, వినయం కావాలి, దీన మనసు కావాలి.
అలాగే ఎక్కడ కృత్రిమంలో ఉన్నావో, కామ వికారాల్లో ఉన్నావో, హేయ కృత్యాల్లో ఉన్నావో, అవిధేయతలో ఉన్నావో, అపవిత్రతలో ఉన్నావో, దురాలోచనలో ఉన్నావో, ఎక్కడ లంచగొండిగా ఉన్నావో, ఎక్కడ ఎవరు కడుపు కొట్టావో, ఎవరికి అన్యాయం చేసావో, ఎవరిని ఏ విధంగా దుఃఖపెట్టావో ఈరోజు ఒప్పుకో. ఈరోజు ఒప్పుకోను. నా తండ్రి తన రక్తము చేత నిన్ను నన్ను మనల్ని ఇక్కడికి పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. బిడ్డలారా, రండి సరిదిద్దుకుందాం. రండి. ఘోరమైన పాపాల్లో ఉన్న నిన్నవే పట్టణస్తులు సైతం మారు మనసు పొంది ఉపవాసంతో ప్రభువై మళ్ళుకున్నప్పుడు వారి మీదికి రప్పిస్తానన్న ఉగ్రత రప్పించకుండా వారు వదిలేశాడు, పశ్చాత్తాపడ్డాడు, వారిని క్షమించాడు, ప్రేమించాడు. వారిని చంపమని కోరిన యోనాకు బుద్ధి చెప్పాడు తప్ప వారిని ముట్టలేదు. దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టమా? వాడు తన దుష్టత్వాన్ని విడిచి నా వైపు మళ్ళుకోవటమే నాకు ఇష్టమని యెహెజ్కేలు గ్రంథంలో మాట్లాడాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? జరిగినాయి మన వల్ల కొన్ని లోపాలు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, తెలిసి హృదయపూర్వకంగా కొన్ని తప్పులు జరిగినాయి. అందుకే శత్రువు మనల్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు. అందుకే శత్రువు మన మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. అననీయ దేవుని పరిశుద్ధాత్మను శోధించడానికి, మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? వాడికి ఎందుకు ఛాన్స్ ఇచ్చావు? నువ్వు అవకాశం ఇవ్వకపోతే వాడిని మీదికి రాడు కదా. నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే వాడిని మీద దాడి చేయలేడు కదా. ఎందుకు అవకాశం ఇచ్చావు? అననీయతో మాట్లాడాడు పేతురు. ఈరోజు సాతాను మన మీద దాడి చేస్తున్నాడంటే తెలిసి మన లోపాయికారితనంతో, మన బుద్ధిహీనతతో, మన బలహీనతతో, మన తప్పులతో వాడికి ఛాన్స్ ఇచ్చాం. అందుకే వాడు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలా మన మీద అటాక్ చేస్తూ ఉన్నాడు. వాడికి అంత ఛాన్స్ ఎందుకు వచ్చింది? వాడికి అంత అవకాశం ఎందుకు వచ్చిందంటే మనమే ఇచ్చాం. ఎక్కడో తొట్టుపడ్డాం, ఎక్కడో త్రోవ తప్పాం, తెలిసి హృదయపూర్వకంగా బలహీనపడ్డాం. ఈరోజు ఒప్పుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, క్షమాపణ వేడుకుందాం, కన్నీరు విడుద్దాం, మారు మనసు ప్రకటిద్దాం. నా తండ్రి
యథార్థంగా ఒప్పుకుంటున్నాను తండ్రి, యథార్థంగా ఒప్పుకుంటున్నాను. నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఎన్నోసార్లు ఈ విషయాలు ఎందుకు ఇలా నలిగిపోతున్నానని అనుకుంటున్నాను, కానీ ఈ శ్రమలు ఎందుకు నన్ను చుట్టుముడుతున్నాయి అనుకుంటున్నాను, కానీ ఈ వేదనలు ఎందుకు నన్ను ఇట్లా ఆవరిస్తున్నాయి అనుకున్నాను, కానీ శత్రువు ఎందుకు నన్ను ఇంత హింస పెడుతున్నాడు అనుకుంటున్నాను, కానీ నేనే వాడికి అవకాశం ఇచ్చానని తెలిసి తెలిసి కొన్ని బుద్ధిహీనమైన ఆలోచనలు, పొరపాట్లు నేను చేశానని స్పష్టంగా నాకు అర్థమైంది. ఈరోజు నాతో మాట్లాడాను. ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి దేవా, ఉన్నాయి. నేను కప్పుకోవటంలా ఒప్పుకుంటాను అని. ఏవి ఉన్నాయో, ఏ దోషాలు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అర్జెంటుగా నువ్వు సరి చేసుకో నా తండ్రి. మరొక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ అవ్వబోతుంది. నీ జీవితం మరొక మలుపు తిరగబోతుంది. నీ జీవితం మరొక అద్భుతమైన మలుపు తీసుకోబోతుంది. ఆ టర్నింగ్లోకి వచ్చున్నావు నువ్వు. ఇక్కడ నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ నేను బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ మనం క్రమపరచబడాలి. ఒక మలుపు తీసుకోబోతున్నాడు కాబట్టి, ఆ టర్నింగ్లోకి తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ముక్కు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా నువ్వు సరి చేసుకో. ఒక మలుపు తీసుకోబోతున్నాను నేను, ఒక మలుపు తిప్పబోతున్నాను నేను, ఒక నూతన క్రియ చేయబోతున్నాను నేను, ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నా కార్యం చూడబోతున్నావు నువ్వు, నా కార్యం అనుభవించబోతున్నావు నువ్వు. తెలిసి 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 నువ్వు చేసిన పొరపాట్లు ఒప్పుకో, దిద్దుకో, పరిశుద్ధపరచబడు, నూతన పరచబడు. నా కార్యం ఏంటో నీకు చూపిస్తాను. నేను నీ పక్షంగా కదలబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నూతన నడత నీ చెప్పులు నీ తొడగబోతున్నాను. నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాను, నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాను, నీకు అధికారముని ఇవ్వబోతున్నాను, నీకు అధికారముని ఇవ్వబోతున్నాను. అధికారము నీకు అభిషేకాన్ని ఇస్తున్నాను, అభిషేకాన్ని ఇస్తున్నాను. నువ్వు గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే జయిస్తావు. నువ్వు నా బిడ్డవే. నిన్నెవడో గెలవలేడు. గెలిచినట్టు కనబడిన వాడు ఓడిపోక తప్పదు. అంతిమ విజయం నీదే. యూదా గోత్రపు సింహం పిల్లవి నువ్వు. నిన్ను ఓడిపోనిస్తానా? నిన్ను సిగ్గుపడనిస్తానా? నీ మూర్ఖతను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది. నీ మూర్ఖతను బట్టి నిన్ను అప్పగించాల్సి వచ్చింది. వంశని మెడను బట్టి అప్పగించాల్సి వచ్చింది. నువ్వు నా వైపు మళ్ళుకుంటున్నావు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు తెలుసు. నిన్ను ఓడిపోనీయనని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఓడిపోనీయను, నీ తలనెత్తువాడను నేనే. ఏ వాగ్దానాలు అయితే నీ ఎడల చేసి ఉన్నానో అవన్నీ నెరవేరుస్తున్నాను. ఇంకా నా బాధ్యతలు కూడా మరికొన్ని నీకు అప్పగించబోతున్నాను. ఇంకా మరి నూతన క్రియలు, నూతన కార్యాలు నీ ద్వారా చేయించబోతున్నాను. ఇవన్నీ నీవు పొందినట్లు నువ్వు పరివర్తన చెందాలి. సరి చేసుకోవాలి. దీన మనసులోకి రావాలి. అహాన్ని విడిచేయాలి. గర్వాన్ని అణచేయాలి. సాత్వికంలోకి రావాలి. దీన మనసులోకి రావాలి. వినయంలోకి రావాలి. మృదువైన నిర్మలమైన సున్నితమైన మనస్సాక్షిలోకి రావాలి. తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన చేసి ముగిస్తాను నేను. సమయం ఇవ్వబడింది. ఇక మీకు తృప్తి కలిగేంత వరకు, మీ మనస్సాక్షి ఆమోదించేంత వరకు, దేవుని ఆత్మ మీలో సమాధానం పంపేంత వరకు ప్రార్థన చేయండి. అలా సమాధానం పొందుకొని మరి ఇక్కడ ప్రార్థనలు గడపాలన్న వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇంటికి వెళ్ళాలన్న వాళ్ళు వెళ్ళొచ్చు. వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడానికి రావాలనుకున్న వాళ్ళు రెడీ అయ్యి రావచ్చు. కానీ మీ మనసులో సమాధానం వచ్చిన దాకా ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు. ఒకే ఒక్క మాట తీసుకొని
ఈరోజు మాకు అవసరమైనటువంటి సందేశము, మా లోపాలన్నీ కూడా మేము ఒక్కసారి పరిశీలించుకొని దిద్దుకొని సరి చేసుకునే విధంగా మమ్మల్ని ప్రేరేపించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఒప్పించినందుకు స్తోత్రాలు. పశ్చాత్తాపంలో నడిపించినందుకు స్తోత్రాలు. నిజంగా నా ప్రభువా, మేము ఒప్పుకుంటున్నాం నాయనా. పాపం చేయటమే కాదు, దాని తాలూకు ఫలితాలు అనుభవిస్తున్నాం, బాధను అనుభవిస్తున్నాం, వేదనను అనుభవిస్తున్నాం. మా బాధను చూసి నువ్వు బాధపడుతున్నావు. ఇంకొద్దు ప్రభువా, ఇంకొద్దు ప్రభువా, ఇంకొద్దు ప్రభువా. ఆ మలిన జీవితం వద్దు, ఆ హేయమైన జీవితం వద్దు, అసహ్య జీవితం వద్దు, పాప జీవితం వద్దు, పాపిష్టి జీవితం వద్దు. పరిశుద్ధ జీవితమే కావాలి, నీతో జీవితమే కావాలి, నీతో సహవాసమే కావాలి, నీ సన్నిధే కావాలి, నీ నీతే కావాలి, నీ పరిశుద్ధతే కావాలి, నీ దీన మనసే కావాలి, నీ వినయమే కావాలి, నీ సాత్వికమే కావాలి, నీ మృదుత్వమే కావాలి, నీ నిర్మలత్వమే కావాలి, నీ కోమలత్వమే కావాలి, నీ పరిమళత్వమే కావాలి. యేసయ్యా, 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 మాకు నువ్వే కావాలి, నీ సన్నిధే కావాలి. మా సర్వ శరీరములను ముట్టి స్వస్థపరిచే ప్రధాన వైద్యుడా, ప్రధాన కాపరి, నీకు స్తోత్రము, 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 స్తోత్రము నాథ. నీ బిడ్డలు ఈ ఉపవాసాల ముగింపులో గొప్ప కార్యములు చూడాలి నా ప్రభు. సాక్ష్యాలు తీసుకొని రావాలి, గొప్ప కార్యాలు నెరవేర్చుకున్న సాక్ష్యాలతో రావాలి ప్రభువా. ఓ అనుభవించాలి, ఈ ప్రార్థనల ఫలం అనుభవించాలి. ఆత్మీయ జీవితాల్లో బలాభివృద్ధి పొందాలి, భౌతిక జీవితాలు ఆశీర్వదించబడాలి. మా బిడ్డల్ని మమ్మల్ని బలపరిచి ప్రార్థనకు ఆయత్తపరిచి అందరూ కూడా ప్రతి లోపమును యథార్థ హృదయంతో ఒప్పుకొని దిద్దుకొని, ప్రతి పాపమును దోషమును ఒప్పుకొని క్షమాపణ కోరుకొని వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందినట్లు మా బిడ్డలందరినీ బలపరచమని. ఇక్కడున్న బిడ్డలు వేలాదిగా లైవ్లోకి వచ్చి అందుబాటులోకి వచ్చి ప్రార్థనలు ఏకీభవించిన ఆ బిడ్డలు, జూమ్లో కనిపిస్తున్న బిడ్డలు అందరినీ కూడా దర్శించి ఈ పరివర్తనలోనికి మారు మనసులోకి నడిపించమని, సిద్ధపరిచి ఆశీర్వదించి నువ్వు ఇస్తానన్న వాగ్దానాలను నెరవేర్చమని. ఈ కార్యాలు దైవజనుల జీవితాల్లో కూడా జరిగించు. ఎవరు కూడా ప్రార్థన అశ్రద్ధ చేయకుండా, ఈ 3 దినాలు పోగొట్టుకోకుండా ప్రశాంతంగా ఏకాంతంగా నీతో గడుపుకుని ఆ మధురమైన అనుభవాలు మాకు దయచేయమని. మమ్మల్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్య బంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తూ పూర్తిగా నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మీ కార్యం జరిగించమని. సాయంత్రము రేపు ఎల్లుండి జరిగే కూటాల్లో కూడా తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్ ఎప్పుడో మీకు తెలుసు. చివరి రోజు మీరు చక్కగా తాగితే కాసిన నీళ్లు తాగి వచ్చి మోకాళ్ళు వేసి తృప్తి కలిగిన దాకా ప్రార్థనలో గడపండి. నేను ఇక బలవంత పెట్టను, చెప్పాల్సినవి చెప్పా, ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇచ్చా. ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తారు, స్వస్థతలు జరుగుతాయి. ఇన్నాళ్ళు పీడించబడ్డ సమస్యలకు విడుదల వచ్చింది, జయ జీవితం వచ్చింది, నూతన మలుపులు చూస్తారు, మీరు మీ పిల్లల జీవితాల్లో చూస్తారు. కానీ దిద్దుకోండి, సరి చేసుకోండి. దైవజనులకు కూడా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసినా నీ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రార్థన చేసేటప్పుడైనా ఖచ్చితంగా వాళ్ళ దోషాలు ఏంటో వాళ్ళు ఒప్పుకోమని వాళ్ళ చేత ఒప్పించి ప్రార్థన చేయాలి. నేను కూడా మీ ఎడల దేవుడి కార్యాలు జరిగినట్లు మిమ్మల్ని ఒప్పించే ప్రార్థన చేయాలి. ఎక్కడ పెట్టి ప్రార్థన చేయకూడదు, ఆన్సర్ రాదు. వివేచన కలిగిన దైవజనుడు చేయాల్సిన పని అయితే. బైబిల్ గ్రంథం మొత్తం చూడండి మీరు, భక్తులందరూ ప్రవక్తలందరూ అంతే చేస్తారు. దోషాలు చూపించే ఒప్పుకో అని వాళ్ళు ఒప్పించి సరిచేసి ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు ఆ విధంగా క్రమపరచుకోండి, దిద్దుకోండి. హార్ట్ఫుల్గా మీ అంతటా మీరే ప్రేయర్ చేయాలి. మీకు వనరులు ఉన్నాయి, ప్రార్థన చేసుకోవడానికి రమ్యమైన చోట్లు ఉన్నాయి, ఎక్కడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకోటి కూడా ఉంది, మీరు ప్రార్థనలో గడుపుకోవటానికి మీ అనుకూలత. కానీ ఒప్పుకోండి, కూర్చొని ప్రశాంతంగా, అవసరమైతే కాస్త నీళ్ళు తాగి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఎక్కడెక్కడ తేడా పడ్డావో తెలిసి ఎక్కడ తేడా పడ్డావో బాహాటంగా ఒప్పుకో. నేను మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు వింటారంటే కొంచెం ఎడంగా కూర్చొని అయినా సరే ఓపెన్గా దేవునితో మాట్లాడుకొని దిద్దుకో. నువ్వు పీడించబడుతున్న వేదనలన్నిటి నుంచి ఆయనే నిన్ను విడిపిస్తాడు. శత్రు బలం అంతటి మీద నీకు జయమిస్తాడు. ఆమేన్. చూస్తావుగా, నేను ఒట్టిగా మాటలు చెప్పటం కాదు, చెప్పాల్సిన కీలకమైన విషయం చెప్పాను.